श्रीराम जय राम रघुराम। ఓం నమో వెంకటేశాయ. సజల జలధనీలం సన్మునిస్తుత్యలీలం సుగమనిగమమూలం యాతుధానాంతకాలం దశరథ నృపబాలం సత్కృపాపూర్ణలోలం భజతు భువనఖేలం భక్త సంస్తుత్యలీలం. శ్రీరామచంద్రుడు దయామృతము అనే జలములతో నిండినటువంటి మేఘము వంటివాడు, మునులందరి చేత కూడా ఎల్లప్పుడూ స్తుతించబడేటటువంటి వాడు, వేదములకు ఆది మూలమైనటువంటి వాడు, మరి రాక్షసులను సంహరించడంలో కాలుని వంటి వాడు, దశరథుని యొక్క గారాల పంట, అన్ని లోకములలోనూ దేవతల చేత, మునుల చేత, ఋషుల చేత, భక్తులందరి చేత కూడా స్తుతించబడేటటువంటి వాడు ఆ శ్రీరామచంద్రుడు. అలాంటి రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా యోగక్షేమములతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 271వ రోజులో ప్రవేశించాము. మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 38 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్ర పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన
ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థన. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 38 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. తాం కథాం కౌశికో రామే నివేద్య కుశికాత్మజః పునరేవాపరం వాక్యం కాకుత్స్థమిదమబ్రవీత్. 38వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం మనం. ఒకానొక ప్రధానమైనటువంటి ఘట్టం గడిచింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆవిర్భావం, అంతకుముందు శివపార్వతుల కళ్యాణం. ఈ సుబ్రహ్మణ్యేశ్వర జననం ఎన్నో అంశాల్ని మనకి తెలియచెప్పింది. చాలా సంతోషంగా ఇంకాసేపు చెప్పుకుంటే బావుణ్ణు అనిపించేటటువంటిది ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని ఘట్టం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేటటువంటి ఒకానొక ప్రజ్ఞను, ప్రతి వ్యక్తిలోనూ ఉన్నదానిని వృద్ధి చేసేటటువంటిది ఆ సుబ్రహ్మణ్య శక్తి. లేని దానిని పుట్టించడం అంటే అది దుర్లభం, చాలా కష్టం కావచ్చు. కానీ కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉన్నదాన్ని వృద్ధి చేసుకోవడం ఒక విధంగా సులువైనది అని భావించి కాబోలు ఆ భైరవ రూపంగా ఉన్న ఆ పరమశివుడు, భైరవీగా ఉన్న ఆ పార్వతీదేవికి ఈ విధమైనటువంటి సుబ్రహ్మణ్యుణ్ణి ప్రధానంగా పెట్టుకుని ఆరాధించి పొందవలసినటువంటి లబ్ధిని గూర్చి తెలియపరిచి ఉంటాడు. సమయం వచ్చినప్పుడు ఇంకొన్ని అంశాల్ని వరుసగా మనం వివరించుకుందాం. శరవణ భవ అన్నప్పుడు అన్ని హ్రస్వాలు ఉన్నాయి. అందులో ముందు శకారంతో మొదలయ్యింది. ఇలాంటి అంశాలన్నీ ఎన్నో గొప్ప గొప్ప మహిమలు కలిగినది ఆ సుబ్రహ్మణ్య తత్వం. ప్రకృతంలో తాం కథాం అని మొదలుపెట్టేదన్నమాట. తపస్వాధ్యాయ నిరతం అన్నప్పుడు తశబ్దంతో మొదలుపెట్టారు శ్రీమద్ రామాయణాన్ని అని పెద్దలు వివరించారు. దానికి ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్కరు దేవతగా ఉండగా తశబ్దమునకు బృహస్పతి దేవత. ఈ తకారంతో ఏదైనా మొదలుపెట్టి చెప్పినటువంటి ఆ మాట మామూలు మాట కాదు, అది ఒక మహామంత్రం. అక్కడ నుండి కథ ఒక రకమైనటువంటి మలుపు తిరుగుతోంది అని కూడా ఆ అంతరార్థాన్ని ఉంచినటువంటి మహర్షి గురుదేవులు వాల్మీకి ఈ విధంగా ఉపదేశం చేస్తున్నారు. కుశికాత్మజ కౌశిక తాం కథాం రామే నివేద్య అన్నారు. అనగనగనగనగా కుశిక మహర్షులు, ఆ మహనీయులకు గాధి అనేటటువంటి ఒకానొక సత్సంతతి. ఈ కుశికులు రాజర్షి మాదిరి అని కూడా మనం గతంలో అనుకున్నాం. వారు చాలా గొప్ప తపస్సు చేసినటువంటి ఆ సందర్భంలో ఈ కుశనాభులు
కన్యాదానం చేసేసిన తరువాత గొప్పగా పుత్రకామేష్టి వగైరాలు చేయడం ద్వారా ఏర్పడినటువంటి గాధి అన్నవారికి ఆవిర్భవించినటువంటి ఒకానొక మహనీయమైనటువంటి పాత్ర కౌశికులు విశ్వామిత్రుల వారు. తాం కథాం రామే నివేద్య, ఆ కథను రాముడికి నివేదించి అన్నారు. ఎంత గొప్ప మాట! ఆ కథ అన్న దానిలోనే ఉంది కథ అంతా. జరిగినటువంటి విషయమంతా ఒక్కసారి మనస్సులో తలుచుకోవాలి అన్నమాట. అంటే కుశనాభ కన్యకలు నిన్నటి రోజున మనం చేసుకున్నటువంటి పారాయణంలో మొట్టమొదటి ప్రస్తావన అదే కదా. కష్టం వచ్చినప్పుడు కాస్త ఓపిక పట్టి తట్టుకుని ఉపాయం ఆలోచిస్తే ఎంతటి వారికైనా సరే వారు పడినటువంటి కష్టానికి రెట్టింపు శుభ ఫలితం దక్కుతుంది. దానికి నిలువెత్తు నిదర్శనం కుశనాభ కన్యకలు అనే ఘట్టంతో మొదలుపెట్టాం. పితృమత్యస్మ భద్రంతే, ఆడపిల్లలు తండ్రి పట్ల ఏ విధమైనటువంటి ఆరాధనా భావంతో ఉంటారో ఉండాలో, ఆ తల్లిదండ్రుల ఆశీర్వచనం వారి ప్రయత్నం వీరి యొక్క దుష్కర్మ ఘర్మం అపనీయ చిరాయ దూరం అన్నట్లుగా కొండ అంత ఉన్న దురదృష్టాన్ని కూడా ఎలా తుడిచేయగలుగుతుందో, తద్వారా ఆ పిల్లలు అమ్మా నాన్నల ఆశీర్వచన ప్రభావం వల్ల ఎంతటి ఉత్తమ స్థితిని పొందగలుగుతారో బ్రహ్మదత్తుని ఉదాహరణంతో మనకది తెలుస్తోంది కదా. మరి కష్టం వచ్చినప్పుడు కాళ్ళు చాపుకుని బోరున విలపించడం కాదు, మరి బాధ్యతాయుతంగా వ్యవహరించి మంత్రిమండలితో సమావేశమై సరైనటువంటి నిర్ణయాన్ని చేసుకోవాలి అని తెలుస్తోంది కదా. నిష్కామంగా అంటే ఏ విధమైనటువంటి కడుపులో కుతంత్రం కుట్ర లేకుండా చేసినటువంటి ఒకానొక పని చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. చూళి సోమద ఆ కథ తెలిసింది. ఆ తరువాత భార్యాభర్తలు అనురాగం, అపరిమితమైనటువంటి ఆ ప్రేమ అనే పాతివ్రత్యం అనే దాని మహిమ ఎంత గొప్పది అని కౌశికి సశరీరగా స్వర్గానికి వెళ్ళింది భర్తతో పాటు అన్న మాటలో మనకి తెలిసింది. ఆ విధమైనటువంటి అన్యోన్యత దాంపత్యము అనేటటువంటి మాటకే పాతివ్రత్యము అని కూడా వ్యవహారం అన్నమాట. కనుక ఆ పాతివ్రత్య మహిమ అంతటిది. ఆ తరువాతి మాట, ఒకానొక కార్యం సాధించాలి అంటే నేనున్న చోట్లో కంఫర్ట్గా అనుకూలంగా ఉంది, నేను ఇక్కడి నుంచే వ్యవహారం చేస్తాను అని అనకూడదు. మరి ఎలా అంటే అంతటి భగినీ ప్రేమకు నోచుకున్నటువంటి ఆ విశ్వామిత్రుల వారు ఆ హిమవత్ పర్వత ప్రాంతాన్ని విడిచిపెట్టి ఈ రావణాసురుడు ఇతడి వల్ల లోకానికి కలిగేటటువంటి ఉపద్రవాల్ని అంతని గమనించి ఎలా అయితే తన స్థావరాన్ని సిద్ధాశ్రమానికి మార్చుకుని ఇక్కడ ఉండి తపస్సు చేసి 6 రోజుల ఆ తపస్సును అందంగా నెగ్గించుకుని శ్రీరామ అనుగ్రహాన్ని పొంది ఆ యజ్ఞ ఫలాన్ని శ్రీరామార్పణం చేసినటువంటి వైనం శ్రీరాముణ్ణి స్ట్రెంగ్థెన్ అంటారు కదా, ఒకానొక బలవత్తరమైనటువంటి సమర్థవంతమైనటువంటి పాత్రగా తయారు చేసినటువంటి తీరు మనకి బాగా ఆదర్శం అన్నమాట. కనుక అవసరమైతే తగినంత సందర్భంలో కదిలి రావాలి. దానికి ఏది ఉచితమైనటువంటి ప్రాంతమో, ఏ చోట్లో చేస్తే అది నెగ్గుతుందో, ఏ కాలంలో చేస్తే అది సత్ఫలితాన్ని ఇస్తుందో అక్కడికి వెళ్ళి దాన్ని సాధించుకోవాలి అన్నట్లు. మనం ప్రయాణంలో భాగంగానే అయినా కాలక్షేపం కోసమే అయినా కబుర్లాడుకుంటూ ఉన్నా ప్రయోజనకారిగా ఉండేలాంటి ప్రస్తావన మాత్రమే చెయ్యాలి అని ఆ గంగ ఒడ్డున వారందరూ ఆ హవిస్సులను ఆ శేషాన్ని తిన్న సందర్భంలో గంగ గురించిన ప్రస్తావన చేసినటువంటి రాముడు మనకి అంత అందంగా నేర్పిస్తున్నాడు. ఏది వండుకున్నా భగవంతునికి సమర్పించి ఆ శేషాన్ని తింటే అది అమృతం, అది పీయూషం, అది మనల్ని ఎన్నటికీ చెడకుండా కాపాడేటటువంటి ఒకానొక సిద్ధమంత్రం వంటిది. ఆ ప్రసాదాన్ని తినడం అనేది యజ్ఞశిష్టాశిన సంతః అని ఆ తాత్పర్యాన్ని కూడా ఉపదేశం చేశారు. వాళ్ళు అమృతం తిని ప్రశాంతంగా చల్లని వాతావరణంలో ఉండి ఆ గంగ గురించి ప్రస్తావన రాముల వారు అడగగా విశ్వామిత్రుల వారు ఆ కథ చెప్పారు అని. గంగ గురించి చెప్పేసేను అయిపోయింది అన్న సందర్భంలో అలా కాదు గురుగారు, ఇంకాస్త వివరించండి అంటే
పార్వతీదేవి గురించి వివరించి, అంటే శ్రీరామ ప్రసక్తంగా అని శాస్త్రంలో ఒక మాట చెప్తారు. ఒక సందర్భం ఏర్పడినప్పుడు ఆ సందర్భం కోసం మరొక సందర్భాన్ని రప్పించి చెప్పడం అనేది ప్రసక్తంగా చెప్పడం అంటారు. రాముల వారికి కొద్ది రోజులే ఈ సౌజన్యం, సాంగత్యం రాముల వారితో విశ్వామిత్రుల వారికి. మిథిలకు వెళ్ళేరా, ఇంకా అక్కడ పెళ్లి కొడుకుతోటి ప్రయాణంలో గడిపినంతగా పెళ్లిపీటల మీద ఉండగా మనం గడపగలుగుతామా? ఇంకంత అవకాశం రాదు. ఈ దారిలోనే చక్కపెట్టేయాలి అంత. రాముల వారికి ఎంతో వైభవాన్ని, ఎంతో వైశిష్ట్యాన్ని కలిగించాలి అని సుబ్రహ్మణ్యేశ్వరుని జననం చెప్పాలని మనస్సులో బహుశా బలంగా ఉంది కాబోలు. గురుగారు గంగ గురించి చెప్పండి అంటే కొద్దిగా చెప్పి మళ్ళీ అడిగినప్పుడు పార్వతి గురించి వగైరాలు వీళ్ళ గురించి ప్రస్తావించి సుబ్రహ్మణ్య జననాన్ని చెప్పారు అంటే దాని మహిమ అంత గొప్పది అన్నమాట. అందుకనే రామలక్ష్మణ కరాంబుజార్చితం దండపాణి మనిషం విభావజే అని మహనీయులు పెద్దలు కీర్తించారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని గురించి విన్నటువంటి సందర్భం నుంచి ఎప్పటికీ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని మీద పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో రామలక్ష్మణులు వారినే సేవించి వారిని ఆరాధించారు అని అర్థం తెలుస్తుంది మనకి. అందుకనే కదా సుబ్రహ్మణ్యేశ్వరులు తారకాసురుణ్ణి వధించేటటువంటి సందర్భంలో ఏ ధర్మమైతే నిజం అని శాస్త్రం చెప్తోందో, ఏ ధర్మమైతే లోకానికి సుఖశాంతుల్ని ఇస్తుందో, ఏ ధర్మమైతే క్రమం తప్పకుండా నీతి తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుందో, ఇలా ఆ ధర్మమే కనుక నిజమైన సందర్భంలో ఈయన బాణం, ఈయన శక్తి అనేటటువంటి ఆయుధం వృధా కాకూడదు అని విడిచిపెడితే ఇంకా ఆ దెబ్బకి తారకాసురుడు హతమైపోయాడు అని అనుకున్నామే. మరి లక్ష్మణస్వామి ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ అప్రతిద్వంద్వశ్చ శరైనం జహి రావణిం అన్న మాట ఎంత గొప్ప మాట. అంటే ఈ ఆలోచన ఎలా వచ్చింది లక్ష్మణస్వామికి? ఎవరు ఉపదేశం చేశారు? నైనా నువ్వు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఆ అన్నగారి మీద ప్రేమ అంత గొప్ప ప్రేమ కదా, కనుక నా అన్నగారికి ఉండేటటువంటి సత్యసంధత ఇవన్నీ వాస్తవాలైతే నేను విడిచినటువంటి బాణం ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించి రావాలి అని అనుకునేటటువంటి ఆలోచన చెయ్యి అని ఏ గురువులు ఉపదేశం చేశారు లక్ష్మణస్వామికి? అంటే పిల్లలు విన్నదానికి చాలా ప్రభావితులవుతూ ఉంటారు. కనుక వారికి మంచి మంచి వృత్తాంతాల్ని వినిపించడం వారి సంరక్షకులుగా పెద్దల బాధ్యత అన్నమాట. కనుక ఆ రకంగా ఎన్నో ప్రయోజనాల్ని, అంటే లౌకికంగా కళ్ళెదురుగా మనిషిలో మార్పు రప్పించే అంశాల్ని, ఒకానొక పుణ్యం, అదృష్టం, కనపడనిది ఒకానొక అపూర్వం అనేటటువంటి ఫలితాన్ని ఇప్పించేలాగా కూడా విశ్వామిత్రుల వారు ఎంచి ఆ సుబ్రహ్మణ్య గాథ అంతా చెప్పారన్నమాట. ఆ తరువాత మధ్యలో మనకి తెలిసేటటువంటి ఒకానొక అంశం, ఎంతటి వారికైనా లోకానుగ్రహం అనేది, సాటివారి సంక్షేమం అనేది చాలా ముఖ్యం. మనం కొద్దిగా త్యాగం చేస్తే అవతలి వారు చాలా సంతోషంగా సుఖంగా ఉంటారు అని అనుకున్నప్పుడు మన త్యాగం అవతల వారి సుఖంతో పోలిస్తే ఏమంత పెద్ద కాదు, మరేమంత కష్టం కాదు అని పార్వతీదేవి నిరూపించింది. కొత్త జంట, ఆలుమగలు, అన్యోన్యత, ఎంతో సరదాగా గడిపినటువంటి ఆ కాలం, దీన్ని అంతని ఒకలా ఉంచి దంపతులు ఇద్దరు ఆ హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి శివపార్వతులు తపస్సు చేసేటటువంటి వైనం చిగురుగా ఆలికి కష్టం వస్తే ఆ పుట్టిల్లు భర్తతో కలిసి వెళ్ళినటువంటి సందర్భంలో ఎంతో తృప్తినిస్తుంది అనే సందేశం కూడా అందులో మనకి కనిపిస్తుంది. ఆలిగా ఉన్నంత వరకు అది ఆలి పుట్టిల్లు, ఆ ఆలికి సంతతి పిల్లలు కలిగితే అది అమ్మమ్మ గారిల్లు. అక్కడ మరి భర్త పిల్లలతో కలిపి ఉన్నటువంటి సందర్భంలో ఆ ఇల్లాలికి ఎంత ఆనందంగా ఉంటుంది. కనుకనే బహుశా హరో హిమాలయే శేతే హరిశ్యేతే మహోదధౌ అనే మాట కూడా మనం గతంలో చెప్పుకున్నాం. శాశ్వతమైనటువంటి స్థానంగా ఆ కైలాసగిరిని స్థావరంగా ఏర్పరచుకున్నటువంటి ఆ పరమశివుడు ఇలాంటి ఉత్తమములైనటువంటి దివ్యోపదేశాలని కూడా మనకి చేస్తున్నారన్నమాట. కనుక లోకంలో భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా కొంత సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తాడు, కొంత సేవక
బృందాన్ని ప్రసాదిస్తాడు, కొన్ని రకములైనటువంటి వనరుల్ని ప్రసాదిస్తాడు, కొన్ని ఐశ్వర్యాల్ని ఇస్తాడు. వీడి చిన్ని సామ్రాజ్యానికి వీరే బంట్లు, ఇవే సింహాసనాలు, ఇవే వనరులు. అయితే వాటిని అందిపుచ్చుకుని ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా కాలు మీద కాలు వేసుకున్నట్లుగా హాయిగా ఎలా గడపచ్చో కొన్ని కొన్ని అంశాలు వింటే మనకి బాగా అర్థమవుతుంది. ఇలాగా గడిచినటువంటి అఖండ పారాయణలో చెప్పుకున్నటువంటి అంశాలన్నీ మనస్సులో పెట్టుకుంటే అలా 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 ఆ కథను చెప్పి అనే అర్థం వస్తుందన్నమాట. తాం కథాం కౌశికో రామే నివేద్య, ఇది ఎంత గొప్ప మాటో, రాముడికి వినిపించి అని అని అనొచ్చు కదా, అలా అన్నా శ్లోకం అయిపోతుంది కదా. అంటే రాముడు తనకి తాను మానవుడు అనేటటువంటి భావనలో ఆ పాత్రంతా సాగుతోంది. కానీ రాముల వారు దైవం అనేటటువంటి భావన విశ్వామిత్రుల వారిలో, వశిష్ఠుల వారిలో, వీరందరిలోనూ కనిపిస్తూ ఉంటుంది. కనుక ఆ భగవంతునికి మనం అప్పచెప్పేది ఏదైనా ఉంటే అది ఉపదేశం అవుతుందా, కథ చెప్పడం అవుతుందా, ఆ రూపంతో ఆ వంకతో నివేదన చేయడం కదా. కనుక రామే నివేద్య, రాముడికి నివేదించి పునరేవ ఇదం అపరం వాక్యం అబ్రవీత్. రాముడు మళ్ళీ తిరిగి అడిగేస్తాడనుకున్నారో ఏమో, గురుగారు నేను అడిగింది ఒకటి, మీరు చెప్పింది ఒకటి, నాకు ఇంకా సమాధానం కాలేదు అని ఆ అవకాశం ఇవ్వకుండా విశ్వామిత్రుల వారే అపరం వాక్యం మరొక మాట ఈ రకంగా పలుకుతున్నారట. ఏమని అంటే, నైనా అనగనగనగనగా ఒకానొక అయోధ్యాధిపతి ఉన్నారు, సగరులు అని. ఈ మాటలు మొదలు పెట్టేటప్పటికీ రాముల వారికి గొప్ప ఉత్సాహం, సంతోషం. ఎందుకంటే ఎవరికైనా తమ పూర్వుల గురించి, తాత ముత్తాతల గురించి గొప్పగా చెప్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. కనుక కుల పెద్దల యొక్క చరిత్ర తెలుసుకోవాలి అని ఉత్సాహంతో ఉన్న ఆ రాముల వారి ఇంతింతటి కళ్ళల్లో ఆ ఆనందాన్ని గమనించినటువంటి ఆ విశ్వామిత్రుల వారు మొదలుపెట్టి చెప్తున్నారు. ఈ సర్గ నుంచి మొదలుపెట్టి సగర వృత్తాంతం అంటారు. చాలా పరమపావనమైనటువంటి ఏ గంగోత్పత్తి కథా శ్రవణం అయితే ఉందో దానికి బీజం ఇక్కడ పడుతుందన్నమాట. ఇక్కడి నుంచి మొదలుపెట్టి రాబోయే సర్గల్లో ఆ వృత్తాంతాన్ని చెప్తారు. అయోధ్యాధిపతి శూర పూర్వమాసీన్నరాధిప సగరో నామ ధర్మాత్మా ప్రజాకామస్స చాప్రజః. రామ, పూర్వం వెనుక అయోధ్య అనేది ఒకటి ఉంది. ఆ అయోధ్యకు అధిపతి ఒకరున్నారు. ఎవరు? రాముడికి తెలియని అయోధ్య అంటే తమ వారి గురించి చెప్తున్నారు అనే ఉత్సాహం రేకెత్తించేలాగా అన్నమాట. ఆ అయోధ్యాధిపతి, ఆ రాజుగారు ధర్మాత్ములు. రామ, ఆయన ఎంత ధర్మస్వరూపులు అంటే వేద విహితమైనటువంటి కార్యక్రమాల్ని తూచ తప్పకుండా చక్కగా జనరంజకంగా లోకాన్ని పాలిస్తూ ఉండేటటువంటి ధర్మమూర్తి వారు. శూరులు కూడా, అంటే ఏదైనా యుద్ధం వచ్చిందనుకో ఎక్కడ తగ్గే ప్రసక్తే లేకుండా, వెనకడుగు వేయకుండా జయాన్ని, గెలుపును పొందగలిగినటువంటి ఒకానొక శౌర్యంతో, బల పరాక్రమాలతో ఉన్నటువంటి వ్యక్తి ధర్మాత్మ శూర. వారి పేరేమో తెలుసా? సగరహ. వారికి సగరహ అనేటటువంటి వారు సగరహ అనేటటువంటి పేరు కలిగినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి నరాధిప ఒకానొక రాజుగారు ఆసీతు ఉండెను. సచ అప్రజ. అయితే పాపం వారికి ప్రజ సంతతి లేదు. ఈ లోకంలో ఉండేటటువంటి ప్రజలందరినీ చక్కగా పాలిస్తూ ఉంటే మరి నా తరువాత ఎవరు ఈ బాధ్యత తీసుకుంటారు అనే దిగులు ఉంటుంది కదా. అయ్యా గురుగారు, సంతతి లేదు అంటే మన ఇప్పటి ఉదాహరణ చెప్పుకోవాలి అంటే, ఇప్పటి కాలంలో పెళ్ళయి 2వ సంవత్సరం 3వ సంవత్సరం ఇంకా పిల్లలు లేరా అని అడిగారు అనుకోండి, ఏమీ లోపం కాదండి, మేము అప్పుడే వద్దనుకున్నాం అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఆ మాదిరిగా వారు వద్దు అని అనుకుని ఇదే బాగుంది, హాయిగా సంతోషంగా సుఖంగా గడపచ్చు అని అనుకున్నారా? కాదే కాదు. అప్రజ ప్రజాకామ. పాపం వారికి సంతతి లేదు. ఆ పిల్లల గురించే తపన పడుతూ అలా కోరుకుంటూ ఉన్నారు. నా ప్రజాయతే ఇత్యప్రజ అంటారు. అంటే కావ్య సౌందర్యం గొప్ప అద్భుతమైనటువంటి భావనల వల్ల వస్తుంది. మరి శబ్ద సౌందర్యం గొప్ప గొప్ప ప్రయోగాల వల్ల వస్తుందన్నమాట. మామూలుగా అయితే సంస్కృతం పరిచయం ఉంటే బాగా తెలుస్తుంది. నిత్యం అసిచ్ ప్రజామేధయో అని ఒక మాట చెప్తారు. సుప్రజా ప్రజా భూజాసం ఇలాంటి స్థలాల్లో వచ్చేటటువంటి ఒకానొక సుప్రజా అనే మాట
వేదంలో కూడా అప్రజాహ అని కూడా చాలా చోట్ల ప్రయోగింపబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ వాల్మీకి మహర్షి అప్రజః అని ప్రయోగించారు. దీనికి వ్యాఖ్యానం రాస్తారు, నా ప్రజాయతే ఇత్యప్రజ అంటారు. అతడు తన ఇల్లాలి యందు పుట్టలేదు అంటే యజమాని తన స్వరూపాన్నే ఒకానొక దివ్యమైన క్షేత్రాన్ని ఆలి యొక్క ఆ గర్భాన్ని క్షేత్రంగా చేసుకుని అక్కడి నుంచి ఆవిర్భవిస్తాడు కనుక పాపం అతడికి ఇంకా అటువంటి భాగ్యం కలగలేదు. తనకి తానై సంతతిగా పుట్టేటటువంటి సందర్భం ఇంకా ఏర్పడలేదు అని చెప్పడం కోసం అప్రజః అనే మాట ప్రయోగించి ఉంటారన్నమాట. చెప్తున్నారు, మరి వారికి ఇల్లాలు ఉందా అండి, మరి ఆ పరిచయం ఏం చేయట్లేదు మాకు. అయ్యో లేకే, వైదర్భదుహిత రామకేశిని నామ నామతః జ్యేష్ఠ సగర పత్నీ సా ధర్మిష్ఠ సత్యవాదిని. రామ నామతః పేరుకి కేశిని నామ, కేశిని అని పేరు కలిగినటువంటి ఒకానొక వైదర్భరాజు గారి యొక్క కుమార్తె ఆమెకు ఇల్లాలుగా ఉంది. ఆమె ధర్మిష్ఠ, గొప్ప ధర్మాత్మురాలు. ప్రశంసనీయమైనటువంటి ధర్మాన్ని అంటే ఆ భర్తకి కావాల్సినటువంటి విషయాలు వ్యవహారాలు అన్నీ ఎక్కడా ఏమరపాటు లేకుండా చక్కగా చూసుకుంటూ ఉంటుందన్నమాట. ధర్మిష్ఠ. మళ్ళీ పొరపాటుని కూడా తనకి ఏదో ఒకనొక లబ్ధి కలగాలి అనేటటువంటి వేరే వేరే వగైరా బుద్ధులతో కూడా కలలో కూడా అబద్ధమాడనటువంటి ఒకానొక సత్యనిష్ట కలిగినటువంటి మహాపతివ్రత శిరోమణి రామ. ఆమె సత్యవాదిని సా. ఆమె జ్యేష్ఠ సగరపత్ని. సగరులకి ఈ రాజాధిరాజు గారికి మొదటి భార్యగా ఉంది అని అన్నారు. మొదటి భార్యగా అంటే గురుగారు ఇంకా భార్యలు ఉన్నారా? అయ్యో, అరిష్టనే మేర్దుహిత రూపేణ ప్రతిమా భువి ద్వితీయా సగరస్యాసీత్ పత్ని సుమతి సంజ్ఞిత. భువి రూపేణ అప్రతిమా. ఈ భూమి మీద సౌందర్యంలో అందంలో సాటి లేనటువంటి ఒకానొక గొప్ప మహనీయ అందాల రాశి అయినటువంటి ఒక ఆమె పేరెవరో తెలుసా? సుమతి సంజ్ఞిత. సుమతి అనేటటువంటి సంజ్ఞ కలిగినటువంటి ఒక ఆమె ఉంది. ఈ ఎవరి పుత్రిక? అరిష్టనేమే దుహిత అంటారు. అరిష్టనేమి అనే మాట ప్రకృత సందర్భాన్ని బట్టి కశ్యపులు అనే అర్థాన్ని ఇస్తుంది అని వ్యాఖ్యానంలో చెప్పారు. కనుక కశ్యప ప్రజాపతి గారి యొక్క దుహితగా సంతతిగా ఉంది. ఆమె సగరస్య ద్వితీయ పత్ని ఆసీతు. ఈ సగరులకు రెండవ రాణిగా ఉంది ఆమె. తాభ్యాం సహ మహారాజ పత్నీభ్యాం తప్తవాంస్తపః హిమవంతం సమాసాద్య భృగు ప్రస్రవణే గిరవు. అప్పుడు రామ తదా ఆ సమయంలో అంటే ఏమి, ఎంత కాలానికి సంతతి లేక అప్రజగా ఉండి ప్రజాకాముడై ఉన్నటువంటి ఆ రాజుగారు ఆ సమయంలో రాజా తాభ్యాం పత్నీభ్యాం ఆ ఇద్దరు రాణులతో కలిసి చక్కగా హిమవంతం సమాసాద్య హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయి భృగు ప్రస్రవణే అని అన్నారు. ఇది ఒకానొక ప్రాంతం అన్నమాట. ఆ భృగు ప్రస్రవణము అనేటటువంటి ఆ గిరియందు తపః తప్తవాన్ అన్నారు. గొప్ప తపస్సు చేశారు అని చెప్పారు. భృగు ప్రస్రవణం అంటే చెప్తారు, ఒకానొక సెలయేరు ఉందట. ఆ సెలయేరు చక్కగా ప్రవహిస్తూ ఉంటే భృగు మహర్షి అక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటున్నారట. కొన్ని రకాల ప్రక్రియలు చెప్తారు. ఆ ప్రక్రియల్లో నదీ తీరంలో ఉండి జపం చేస్తే ఎంత ఫలితం, మోకాలి లోతు నదిలో నిలబడి తపస్సు చేస్తే ఎంత ఫలితం, అలాగే నాభి లోతులో, అలాగే కంఠం ములిగేంత వరకు ఉండే లోతులో చేస్తే ఎంత ఫలితమో చెప్తారు. అందుకనే వానల్లేవో అని లోకమంతా బాధపడుతూ ఉండేటటువంటి సందర్భంలో మన దేవస్థానం తరపున కూడా స్వామి పుష్కరిణిలో కంఠం లోతు ములిగి మహనీయులు పండితులు ఆ వరుణదేవుణ్ణి ఆహ్వానం చేసి ఆ వర్షాలతో లోకానికి అంతకీ సుఖశాంతుల్ని కలిగించేటటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. కనుక కొన్ని సందర్భాల్లో ఆ సెలయేరు దగ్గర ఈ జపం చేయడం, ఈ ప్రక్రియలు, ఇవన్నీ విధానాలు శాస్త్రాల్లో మనకు కనిపిస్తున్నాయి కదా. అలాగా భృగు శరీరమందు ప్రకృష్టమైనటువంటి శ్రవణము, జలప్రవాహం ఎక్కడ కలుగుతోందో ఆ ప్రాంతాన్ని భృగు ప్రస్రవణము అంటారట. అంటే ఆ భృగు మహర్షి కూర్చుని అలా జపం చేసుకుంటూ ఉంటే ఆ సెలయేరు అలా ప్రవహిస్తోంది అన్నమాట. తరువాత
ఇంకొక మాట చెప్పారు ఏమనంటే భృగోహ ప్రస్రవణం అతి ప్రచార అని. మామూలుగా అందరూ అయితే ఒకానొక గట్టు మీద ఒడ్డున కూర్చుని ఒళ్ళు తడిసిపోకుండా చక్కగా వెచ్చగా కప్పుకుని, అది హిమవత్ పర్వత ప్రాంతం కదా, మంచుకొండ కదా, ఎవరైనా అనుష్ఠానం చేస్తూ ఉండొచ్చేమో. మన స్వామి భృగు మహర్షి గారు ఏ విధమైనటువంటి చలి బాధ కూడా నాకు లెక్క కాదు అని చెప్పడం కోసం నిరంతరం ఒడ్డుని ఎక్కకుండా ఆ ప్రవాహంలోనే కూర్చుని జపం చేస్తూ ఉన్న కారణంగా దాన్ని ఏమని చెప్తున్నారంటే ప్రస్రవణం అన్నారు. అతి ప్రచార, మామూలు వాళ్ళు ఎవరు చేయలేని తపస్సు కంటే మించిన, అతి అన్నదానికి అతిశయమైన అని అర్థం అన్నమాట, మించిన తపస్సు చేసేటటువంటి ప్రాంతం కనుక భృగు ప్రస్రవణం అని అన్నారు. అలాగా ప్రవహిస్తూ ఉండేటటువంటి ఆ నదిలో భృగ్వధిష్ఠితం ప్రస్రవణం అని కూడా తాత్పర్యం చెప్తారు. భృగు మహర్షి ఆ చోటుని ఆవాసంగా చేసుకుని జపం చేస్తూ ఉండేటటువంటి సందర్భంలో తపస్సు చేశారు అని అన్నారు. ఇక్కడ అనిపిస్తుంది వీరు కూడా ఆ పక్కనే ఏదో పీట వేసుకుని అలాగా శ్రీరామ 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 అనేదినా జపం చేసుంటారు అని అనిపిస్తుంది. శ్రీరామే కాకపోవచ్చు అనుకోండి, అప్పటికి ఇంకా రాముడు ఆవిర్భవించలేదు కనుక ఏదో వారికి నచ్చినటువంటి ఇష్టదేవతారాధనం. అయితే ఏమా తపస్సో తరువాతి శ్లోకం పరిశీలిస్తే తెలుస్తుంది. అథ వర్ష శతే పూర్ణే తపసారాధితో ముని సగరాజ వరం ప్రాదాత్ భృగు సత్యవతాం వరహ అని అన్నారు. ఎంత గొప్ప మాట అంటే, అథ మంగళకరమైనటువంటి మంచి తాత్పర్యాన్ని చెప్పే ముందు మంగళకరమైనటువంటి శబ్ద ప్రయోగం అన్నమాట. అథ వారు తపస్సు మొదలుపెట్టిన దగ్గర నుంచి అటుపిమ్మట వర్షశతే పూర్ణే 100 సంవత్సరాలు పూర్తవగా సత్యవతాం వరహ ముని, సత్యనిష్ట కలిగినటువంటి వారిలో శ్రేష్ఠుడైనటువంటి ఆ మౌనాన్ని ఆశ్రయించి నిశ్శబ్దంగా తన తపస్సు చేస్తున్నటువంటి ఆ ముని భృగు మహర్షి గారు తపసా ఆరాధిత సగరాజ వరం ప్రాదాతు అన్నారు. వారి తపస్సు చేత గొప్పగా సేవింపబడిన వాడై వారికి వరం ఇచ్చారు అని చెప్పారు. ఇప్పుడు ఆలోచిస్తే మనకు అనిపిస్తుంది వారు అంటే సగరులు వారు ఈ రాణులతో కలిసి ముక్కు మూసుకుని ఏదో జపం చేసుకున్నారు అని కాదు తాత్పర్యం. మరేమి అంటే ఈ భృగు మహర్షి గారు జపం తపస్సు చేసుకుంటున్నంతసేపు వారికి కావాల్సినటువంటి సపర్యలు చేస్తూ చక్కగా వారిని సాకేరన్నమాట. కనుక ఒకానొక మహనీయుణ్ణి సాకిన సందర్భంలో ఆత్మ ఉపమ్యేన భూతానాన్ దయాంకుర్వీత మానవ అని అంటారు. కనుక తన వంటి వారే వీరు అని భావించి తను ఎలా అయితే ఒకానొక ప్రయోజనం కోసం ఈ పనికి పూనుకున్నాడో అదే మాదిరిగా వారు కూడా ఏదో ఒకానొక ప్రయోజనం కోసం ఈ పనికి పూనుకొని ఉంటారు అని, నాయనా మీకేం వరం కావాలి అని తను కోరినది తనకు దక్కితే ఎంత ఆనందం కలుగుతుందో అలా తనని దైవంగా భావించి సేవించినటువంటి సగరులు ఆ కుటుంబానికి కూడా మంచి అంటే వారు అనుకున్న దానిని వారికి ప్రసాదించి వారి ముఖాల్లో సంతోషాన్ని చూడాలి అని వరం ఇస్తానన్నారు. ఇచ్చేశారు. ఇస్తాననడమేముంది అంటే అక్కడ చెప్తారు, అపత్యలాభ సుమహాన్ భవిష్యతి తవ అనఘ కీర్తించ అప్రతిమాన్ లోకే ప్రాప్స్యసే పురుషర్షభ అంటారు. ఓ అనఘ, ఓ పాపరహితుడవైనటువంటి ఓ పుణ్యాత్ముడా, ఓ సగర చక్రవర్తి, తవ నీకు సుమహాన్ అపత్యలాభ, నీ మనస్సులో కోరికేమో నేను గమనించేసేంలే, నీకు సంతతి కలుగుతుంది, నీకు మంచి బిడ్డలు కలుగుతారు. ఎంత మంచి అంటే మంచి అని చెప్తే చాలలేదు, మహాన్ అని ఊరుకుంటే చాలలేదు, సు అని ఇంకొక మాట కూడా తగిలించాల్సి వచ్చింది. సుమహాన్ అని అన్నారు అంటే చెప్పలేనంత గొప్ప బిడ్డలు అనేటటువంటి సంపద నీకు లభిస్తుంది. అపత్యలాభ భవిష్యతి. ఓ పురుషర్షభ, ఓ పురుషోత్తముడా, నువ్వు లోకే అప్రతిమాం కీర్తించ ప్రాప్స్యసే, వారి ద్వారా లోకంలో సాటిలేని గొప్ప ఘనమైనటువంటి కీర్తిని మంచి పేరుని పొందగలుగుతావు అని అన్నారు. ఏ రకంగా అని అంటే చెప్తున్నారు అక్కడ, ఏకా జనజితా తాత పుత్రం వంశకరం తవ షష్ఠిం పుత్ర సహస్రాణి అపరా జనజిష్యతి. షష్ఠిం అన్నప్పుడు ఒత్తులేదు, తాత లాలిస్తూ దగ్గరకు తీసుకుని చెప్పేటటువంటి సందర్భంలో చెప్పే మాట అన్నమాట. నాయన తవ నీకు ఏకా ఒక ఇల్లాలు, ఒక రాణి, వంశకరం పుత్రం జనజిత అంటే ఒకలాంటి పుత్రుణ్ణి కంటుంది.
ఎలా ఎటువంటి వాణ్ణి అంటే ఆ పుత్రులు ఆ పుత్రులకి పుత్రులు ఆ పుత్రులకి పుత్రులు అలా అలా పరంపరగా వారసులకి కొదవు లేకుండా ఉండేలాగా ఒక ఇల్లాలు మంచి బిడ్డకు జన్మనిస్తుంది. ఏకా వంశకరం పుత్రం జనజిత. మరి మరొక ఇల్లాలో అపర 60 పుత్ర సహస్రాన్ని జనయిష్యతి. ఇంకొక ఇల్లాలు 60,000 మంది పిల్లల్ని కంటుంది సగరా అని చెప్తున్నారన్నమాట. అయితే వెంటనే ఈ రాణులిద్దరికీ అనుమానం వచ్చేసింది. ఏమనంటే ఎవరికి ఒకరు ఎవరికి 60,000 మంది తేల్చేసుకోవాలి అర్జెంటుగా. వెంటనే భాషమాణం మహాత్మానం రాజపుత్ర్యౌ ప్రసాద్యతం ఊచతు పరమప్రీతే కృతాంజలిపుటే తదా. సందేహం వస్తే లోపల కుతకుతలాడిపోతుంటే పాపం ఆ స్త్రీలు ఆ రాణులు ఇద్దరు ఆపుకోలేక ఈ మహర్షి భృగు గారు ఇలా భాషమానం చెప్తూ ఉంటేనే అప్పుడే గురుగారు మాకో చిన్న సందేహం అని నమస్కారం చేసి ప్రసాదనం చేసి మొదలు పెట్టేసేదన్నమాట. తదా భాషమానం ఆ సమయంలో ఈ విషయాన్ని ఇలా వివరిస్తూ ఉండంగానే మహాత్ముడైనటువంటి ఆ భృగు మహర్షిని గూర్చి రాజపుత్రియౌ ప్రసాద్య ఈ కేశిని అనే ఆమె సుమతి అనే ఆమె వీరిద్దరూ కూడా పరమప్రీతే పట్టరాని సంతోషంతో అమ్మయ్య ఒక పని మనకి సిద్ధించబోతుంది అని పట్టరాని సంతోషం. అయితే ఎవరికి ఏ రకమైనటువంటి ఫలితం అనేటటువంటి మీమాంస లోపల అనమాట. కృతాంజలి పుటే ఊచతు. అంజలి ఘటించి ఆ మహర్షి దగ్గర అడిగారు, గురుగారు ఎవరికి ఎవరు కలుగుతారో కాస్త మాకు వివరించి చెప్పండి అని. అక్కడ అంటారు, ఏకః కస్యాః సుతః బ్రహ్మన్ కా బహూంజనయిష్యతి శ్రోతుమిచ్ఛావహే బ్రహ్మన్ సత్యమస్తు వచస్తవ. బ్రహ్మన్, ఓ బ్రాహ్మణోత్తమ, ఓ మహానుభావ, ఓ పరమాత్మ, కస్యాహ ఏకః సుతః భవిష్యతి. మా ఇద్దరిలో యవతకు ఏ రాణికి ఒక పిల్లవాడు కలుగుతాడు. కా బహూంజనయిష్యతి, ఏ ఇల్లాలు బహు పెక్కు మందిని బిడ్డల్ని కంటుంది. బ్రహ్మన్ శ్రోతుమిచ్ఛావహే, మాకు ఇప్పుడే తెలుసుకోవాలనుంది, మాకు చెప్పరా మరి అని అడుగుతారు. తవ వచః సత్యమస్తు, మీరన్న మాట నిజమగుగాక. అంటే మరి తరువాతి మాట తదుపరి ప్రవచనంలో చెప్పుకుందాం. ఒక చిన్న రహస్యం చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే, వారు ఆ భృగువుని సేవించారు కదండి, పని అయిపోతుంది. మీరేమో రకరకాలుగా ప్రజ్ఞావర్ధన స్తోత్రాలు అంటారు, షష్ఠీదేవి స్తోత్రం అంటారు, యోగ వాసిష్టం అది ఇది బోళ్ళు చెప్తున్నారు. ఏమీ ఎక్కడ కాయి రాలట్లేదు, చెట్టునే ఉండిపోయింది అని అనుకుంటున్నారు కదా. షష్ఠీదేవి స్తోత్రం గమనిస్తే ఆసగరులు ఆ భార్యలతో కలిపి ఏ విధంగా సేవించాడో, దశరథుల వారు ఏ విధంగా సేవించారో, విశ్వామిత్రుల వారు ఏ రకంగా సాధన చేశారో ఆ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. నిన్నటి షష్ఠీదేవి స్తోత్రం గుర్తుంది కదా, లేకపోతే ఒకసారి తీసి పరిశీలించుకోండి. అందులో ఏమనుంది? హింసా క్రోధవర్జితాయై అని ఉంది. చాలా కీలకమైనటువంటి మాట. ఏమనంటే షష్ఠీదేవి దగ్గరికి హింస అనేది క్రోధం అనేది అసలు దగ్గరకు రావట. అవి రెండు హింసా క్రోధముల చేత వర్జిత అట షష్ఠీదేవి. ఎందుకని? అమ్మాయి ఏమే మనకి దీని దగ్గర అవకాశం ఉండదే, ఇది మనల్ని చేరదీయదు అస్సలు అని చెప్పి ఆ హింసా ప్రవృత్తి ఆ క్రోధ ప్రవృత్తి దూరంగా షష్ఠీదేవిని విడిచిపెట్టేస్తాయట. అంటే సిద్ధికి మూలం అహింస, సిద్ధికి మూలం శాంత స్వభావం. అవి రెండూ లేకుండా ఉండి తన దగ్గరకు వచ్చిన వారందరికీ కూడా అవి రెండూ లేకుండా చేసి అనుగ్రహించేటటువంటి ఒకానొక దివ్యశక్తి షష్ఠీదేవిలో ఉందన్నమాట. హింస అనేది ఎంతటి తపస్సునైనా సరే తూట్లు పొడి చేస్తుంది. క్రోధం అనేది దానికి మూల కారణంగా ఉంటుంది. కోపం తెచ్చుకోకుండా హింస ఎలా చేస్తారు? కోపం వస్తే ఆ కోపం చల్లారడం కోసం కదా. నువ్వు నాకు ఇంకేం చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు, నేను చెప్పింది వినాలి అని ఇలా ఇలా రెచ్చిపోయి వగైరా వగైరా మాట్లాడేస్తూ అవతలి వ్యక్తి మనస్సులో గిచ్చుకుని అలాగా కుమిలి బాధపడేలాగా ప్రవర్తించేటటువంటి ప్రవృత్తులు ఉంటాయే, ఇవన్నీ మన తపస్సులను పూర్తిగా చెడగొట్టేస్తాయి అన్నమాట. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నదేదో మనకి దక్కలేదని, కొన్ని సందర్భాల్లో అవతలి వారే మన కష్టానికి కారణమని ఇలా వగైరాలుగా కోపం తెచ్చుకోవడానికి ఏం స్వభావమో ఎన్నెన్నో విశేషాలు. చిన్న మాట చెప్పి ముగించేస్తాను. ఒక దగ్గర చెప్తారు,
జాతకంలో ఉండేటటువంటి లోపాల్లో కుజుడు సూచించేటటువంటి ఏ దుష్ఫలితం అయితే ఉంటుందో దానివల్ల తీవ్రమైన పట్టరాని కోపం వస్తుంది అని. అంటే షష్ఠీదేవి, సుబ్రహ్మణ్యేశ్వరి శక్తి, కుజదోష నివారణం, దాంపత్యం, అనుబంధం వగైరాలు ఇవన్నీ ముడిపెట్టుకుని ఆలోచిస్తే ఆ కోపం తీవ్రమైతే సంతానోత్పత్తి సామర్థ్యం కూడా తగ్గిపోతుంది అని మనకి కనిపిస్తోంది. సరే, ఆ కోపం అలా పెరిగిపోతే అనేక రకాల విధ్వంసాలు, ఇంట్లో అశాంతి. కనుక అంటే ఉదయం నుంచి కష్టపడి సాయంకాలానికి భర్త ఇంటికి వస్తాడనుకోండి, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకదానికి దెప్పి పొడుస్తూ ఉండేటటువంటి సందర్భం కంటే షష్ఠీదేవి అనుగ్రహం కనుక పరిపూర్ణంగా ఉన్న భర్త ఒకలా చెప్పుకోగలుగుతాడేమో. ఈమె పగలంతా కష్టపడి సాయంకాలం దగ్గరకు వచ్చినప్పటికీ చక్కగా ముస్తాబై సంతోషంగా నవ్వుతూ ఎదురొస్తే ఎంత హాయిగా ఉంటుంది, నేను పడిన బాధంతా మర్చిపోగలుగుతాను కదా అనే మానసిక ప్రశాంతత వచ్చి ఆ చెప్పుకోవడం చాతనయి ప్రజ్ఞావర్ధనం కలిగి అతడు సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహాన్ని పొందితే ఆ భార్య మరొకసారి మళ్ళీ అలా ప్రవర్తిస్తుందా? అదే భార్య బాధలు పడేటటువంటి సందర్భంలో ఏమండి 6 రోజులు ఆదివారం కోసం ఎదురు చూస్తాం కదా, ఏదో ఒక సందర్భం పెట్టుకుని ఆదివారం ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పి అది లేదు ఇది లేదు అని దెప్పి పొడుస్తూ బాధ పెట్టే కంటే సంతోషంగా కలిసి మనం గడిపితే ఎంత బాగుంటుంది అని చెప్పుకునే ప్రజ్ఞ వచ్చినా చాలు. కనీసం ఆ ఆలుమగల పట్ల అన్యోన్యత వెళ్ళి విరియదా? కనుక సకల సుఖాలకి తూట్లు పొడిచేటటువంటి ఏ విధ్వంసం కలిగించేటటువంటి హింస, క్రోధం అనేవి ఉన్నాయో వాటిని తనని ఆశ్రయించిన వారందరికీ దూరం చేసి అనుగ్రహించేటటువంటి ఒక దివ్యమైన ప్రసన్న మూర్తి ఆ సుబ్రహ్మణ్యేశ్వరి. కనుక వారిని ఆరాధించిన వారందరికీ తెలియకుండానే ఆ ప్రశాంతత వచ్చి మనసులో కష్టమో అభిప్రాయమో విప్పి చెప్పుకోగలిగి అవతల వారికి చురకలు వేసేలాగా కాకుండా విశదీకరించుకునేలాగా మాట తీరు చేతనై వారందరి పట్ల ఒకానొక సౌమనస్యం అనేది ఆవిర్భవిస్తుంది అని ఇలాంటి మహనీయములైనటువంటి ఫలితాన్ని అంతని దృష్టిలో ఉంచుకుని ఆ పార్వతీ పరమేశ్వరులు అలాంటి స్తోత్ర సంపదను మనకి అందించేరన్నమాట. కనుక మనం వీటిని దూరం చేసుకుని, అంటే కాని వాటిని దూరం చేసుకుని సన్మార్గంలో మంచి పద్ధతిలో ఉపాసనం చేసిన నాడు మనకి కూడా ఆ ఫలితాలన్నీ శాశ్వతంగా లభిస్తాయి. సమయం చాలా మించిపోయింది కదా. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. తాం కథాం కౌశికో రామే నివేద్య కుశికాత్మజః పునరేవ అపరం వాక్యం కాకుత్స్థం ఇదమబ్రవీత్ అయోధ్యాధిపతిః శూరః పూర్వమాసీత్ నరాధిపః సగరో నామ ధర్మాత్మా ప్రజాకామః సచా ప్రజః వైదర్భదుహితా రామ కేశినీ నామ నామతః జ్యేష్ఠా సగరపత్నీ ధర్మిష్ఠా సత్యవాదిని అరిష్టనేమేః దుహితా రూపేణ అప్రతిమా భువి ద్వితీయా సగరస్యాసీత్ పత్ని సుమతి సంజ్ఞితా ఆభ్యాం సహ మహారాజః పత్నీభ్యాం తప్తవాంస్తపః హిమవంతం సమాసాద్య భృగు ప్రశ్రవణే గిరౌ అధవర్షశతే పూర్ణే తపసా ఆరాధితో మునిః
మునిః సగరాయ వరం ప్రాదాత్ భృగుః సత్యవతాం వరః అపత్యలాభః సుమహాన్ భవిష్యతి తవానఘ కీర్తించ అప్రతిమాం లోకే ప్రాప్స్యసే పురుషర్షభ ఏకా జనయితా తాత పుత్రం వంశకరం తవ షష్టిం పుత్ర సహస్రాణి అపరా జనయిష్యతి భాషమాణం మహాత్మానం రాజపుత్ర్యౌ ప్రసాద్యతం ఊచతుః పరమప్రీతే కృతాంజలిపుటే తదా ఏకః కస్యాసుతో బ్రహ్మన్ కా బహూన్ జనయిష్యతి శ్రోతుమిచ్ఛావహే బ్రహ్మన్ సత్యమస్తు వచస్తవ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే అష్టాత్రింశే సర్గే దశ శ్లోకాః. రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో భాగీరథి వృత్తాంతాన్ని తెలియజేస్తున్నారు విశ్వామిత్రుల వారు. అసలు ఇక్కడ వృత్తాంతంలో మొదట చెప్పారు హిమవంతునికి 2 పుత్రికలు, ఒకరు మందాకిని, రెండవ ఆమె ఉమా అని. మరి ఉమను పరమేశ్వరుడికి వివాహం చేశారు. మరి మందాకిని పెద్ద కుమార్తె మందాకిని లోకహితార్థం దేవతార్థ కీర్షయ అని చెప్పినట్లుగా దేవతలు స్వర్గానికి తీసుకువెళ్లారు ఆ మందాకిని నదిని. అయితే స్వర్గంలో ఉన్నటువంటి ఆ మందాకిని నది త్రిపథగా అంటే ముల్లోకాలను కూడా పావనం చేసింది అనే విషయాన్ని తెలియజేశారు. అదేవిధంగా మరి గంగానది స్వర్గంలో కనుక ఉన్నట్లయితే మరి ఈ భూలోకంలో ఆ గంగానదిలో కుమారస్వామి ఏ విధంగా జనించారు అనే సందేహము రామచంద్రమూర్తికి వీరికి కలిగింది. అందుకనే గంగానది స్వర్గము నుండి భూలోకానికి ఏ విధంగా అవతరించింది, అవతరించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది, ఆ విశేషాలన్నీ కూడా తెలియజేయడానికి ఉపక్రమిస్తూ ఆ భగీరథ వృత్తాంతాన్ని తెలియజేయబోతూ సగర వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఉన్నారు. పూర్వము అయోధ్య నగరాన్ని సగరులు అనే మహారాజు పరిపాలించేవారు. వారికి 2 భార్యలు, కేశిని, సుమతి అని 2 భార్యలు ఉన్నారు. మరి వారికి సంతానం లేకపోవడంతో భృగుప్రశ్రవణము అనే హిమాలయ ప్రాంతంలో వారు తపస్సు చేయగా ఆ తపస్సుకు మెచ్చినటువంటి భృగు మహర్షి సంతానం కలుగుతుంది అని చెప్పి అనుగ్రహించారు. పెద్ద భార్య అయినటువంటి కేశినికి అదేవిధంగా సుమతికి కూడా అనేక మంది సంతానం కలుగుతారు అని విషయాన్ని చక్కగా అనుగ్రహించారు, వరాన్ని అనుగ్రహించారు. మన ఆ విశేషాలను రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతిని మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. షణ్ముఖ స్తోత్రాన్ని పఠిద్దాము. అథా శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రం యోగీశ్వరః మహాసేనః కార్తికేయః అగ్నినందనః సనత్కుమారః
సేనానీః సేనానీః స్వామి స్వామి శంకర సంభవః శంకర సంభవః గాంగేయః గాంగేయః తామ్రచూడశ్చ తామ్రచూడశ్చ బ్రహ్మచారీ బ్రహ్మచారీ శిఖిధ్వజః శిఖిధ్వజః తారకారిః తారకారిః ఉమాపుత్రః ఉమాపుత్రః క్రౌంచారాతిః క్రౌంచారాతిః షడాననః షడాననః శబ్ద బ్రహ్మ సమూహశ్చ శబ్ద బ్రహ్మ సమూహశ్చ సిద్ధః సిద్ధః సారస్వతః సారస్వతః గుహః సనత్కుమారో భగవాన్ సనత్కుమారో భగవాన్ భోగమోక్షప్రదః భోగమోక్షప్రదః ప్రభుః ప్రభుః శరజన్మ శరజన్మ గణాధీశ పూర్వజః గణాధీశ పూర్వజః ముక్తిమార్గకృత్ ముక్తిమార్గకృత్ సర్వారాతి ప్రమాధీ చ సర్వారాతి ప్రమాదీ చ వాంఛితార్థప్రదాయకః వాంఛితార్థప్రదాయకః ఫలశ్రుతిః ఫలశ్రుతిః అష్టావింశతి నామాని అష్టావింశతి నామాని త్రికాలం తు హి యః పఠేత్ త్రికాలం తు హి యః పఠేత్ ప్రకర్ష శ్రద్ధయా యుక్తః ప్రకర్ష శ్రద్ధయా యుక్తః మూకో వాచస్పతిర్భవేత్ మూకో వాచస్పతిర్భవేత్ మహామంత్రమయానాం చ మహామంత్రమయానాం చ మహానాంనాం ప్రకీర్తనాత్ మహానాంనాం ప్రకీర్తనాత్ మహాప్రజ్ఞామవాప్నోతి మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కార్యా విచారణ నాత్ర కార్యా విచారణ పుష్య నక్షత్రమారభ్య పుష్య నక్షత్రమారభ్య దశవారం పఠేన్నరః దశవారం పఠేన్నరః పుష్య నక్షత్ర పర్యంత పుష్య నక్షత్ర పర్యంత అశ్వత్థమూలే దినే దినే అశ్వత్థ మూలే దినే దినే పురశ్చరణ మాత్రేణ పురశ్చరణ మాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే సర్వపాపైః ప్రముచ్యతే ఇతి ఇతి శ్రీరుద్రయామల రహస్యే శ్రీరుద్రయామల రహస్యే ప్రజ్ఞావర్ధన స్తోత్రం సంపూర్ణం. ప్రజ్ఞావర్ధన స్తోత్రం సంపూర్ణం. ధన్వంతరి ధ్యానం నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాము. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవ శౌర్యమార్కిః దీర్ఘాయుస్సైమికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం